నిన్న మన ముఖ్యమంత్రి ఢిల్లీ వెళ్ళారు. ఢిల్లీ వెళ్ళి కనీసం దీని గురించి ప్రస్తావించాల. దేశం అంతా మోడీని నేరం చేసిన ఇలాగా ప్రధానమంత్రి స్పందించకపోవటం మీద ఆగ్రహం వ్యక్తం చేస్తుంటే ఈయన పోయి ఆయన పొగడకుండా మా రాష్ట్రానికి రా, మా రాష్ట్రానికి నువ్వు చేసుకున్న అదృష్టం, నువ్వు వస్తే నీ అంత గొప్ప వ్యక్తి చరిత్రలోనే లేడు అని చెప్పి కీర్తిస్తూ ఎవరు చాలరు ఈ కీర్తనలకి. అసలు ఆంధ్ర ప్రజలు తలదించుకునే విధంగా ఉంది చంద్రబాబు నాయుడు గారు నిన్న మోడీతో మాట్లాడిన తీరు. ప్రతి ఒక్క తెలుగువాడు తలదించుకునే విధంగా ఉంది. ఎన్టీ రామారావు ఆత్మ కూడా ఘోషిస్తుంది ఈ రకమైనటువంటి కీర్తి వింటే. ఈ రకంగా ఆయన ఆగస్టు 1వ తేదీ రాష్ట్రానికి పిలవటానికి పెద్ద పెళ్లికి పేరెంట్ పిలిచినట్టు ఇప్పుడు 4 సార్లు వచ్చాడు. ఏమి ఒరిగింది రాష్ట్రానికి? పిలవటం, ఆయనకు జేజేలు పలకటం, కీర్తించటం. ఈరోజు దేశంలో ప్రజలు చెప్తుంది ఏమిటి, చంద్రబాబు నాయుడు గారు చేస్తున్నది ఏమిటి? ప్రజలంతా చీకొడుతుంటే బీజేపీ పాలనని, ప్రధానమంత్రిని, ఈయన మాత్రం పోయి భుజకీర్తులు తగిలించి వస్తున్నారు. ఆయనకి ఇది చాలా అన్యాయం, చాలా సిగ్గుచేటటువంటి విషయం. ఆగస్టు 1వ తేదీ నాటికి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయకుంటే మన రాష్ట్రంలో ఆగస్టు 1వ తేదీన మేము అన్ని పక్షాలతో కూడా మాట్లాడి ఆ రోజు నిరసన తెలియజేస్తాం రాష్ట్రానికి. ఈ రకంగా మన రాష్ట్రానికి అడుగు పెట్టడమే తెలుగు ప్రజలకి ఒక కీర్తికే అప్రతిష్ట. అందువల్ల మొత్తం ఆంధ్రప్రదేశ్ ప్రజలందరూ కూడా మోడీ ధర్మేంద్ర ప్రధాన్ని కేంద్ర కేబినెట్ నుంచి తొలగించాలని డిమాండ్ చేయాలి. ఆ ప్రధానం ధర్మేంద్ర కాదని అధర్మేంద్ర ప్రధాన్ అనాలి. ఈ అధర్మేంద్ర ప్రధాన్ని ఇలాగే పదవిలో కొనసాగిస్తూ ఉంటే మాత్రం ఆగస్టు 1వ తేదీకి రాష్ట్రంలో అన్ని పార్టీలతో కూడా మేము సంప్రదించి నిరసన, వామపక్ష పార్టీలన్నీ కూడా నిరసన, మేము అన్ని సంఘాలు అందరితో కూడా ఈ విద్యా వ్యవస్థ బాగుపడాలి అని కోరుకునే ప్రతి ఒక్కరూ కూడా దీన్ని బలపరచాలని చెప్పని కోరుకుంటున్నాం. ఈ సందర్భంలో సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తికి ధన్యవాదాలు చెప్పు. యువత యొక్క జూలు లాగి విదిల్చి ఆయన వాళ్ళని మేల్కొల్పాడు. ఆ రోజు ఆయన చేసిన వ్యాఖ్యానమే ఈరోజు దేశవ్యాప్తంగా ప్రజలు పెద్ద ఎత్తున పోరాటానికి నాంది పలికింది. ఢిల్లీలో స్టూడెంట్స్ని అన్యాయంగా దారుణంగా కొడితే ఒక్కొక్కళ్ళ ఫోటోలు, ఆ రోజు మొదటి రోజు ఇంటర్నెట్ లేదు కాబట్టి అన్నీ రాలేదు, 2వ రోజుకి వచ్చేసినాయి. నిన్న చూసి ఒక్కొక్క ఘటన ఎంత దారుణంగా, ఎంత కిరాతకంగా విద్యార్థుల పట్ల, ఆడపిల్లల పట్ల ప్రవర్తించారో పోలీసులు. లాఠీ బ్యాటన్లు ఛార్జింగ్ చేసినటువంటి వాటితోటి, పెల్లెట్స్ పెట్టి గొంతుని ఒక అమ్మాయి అపస్మారక స్థితిలో అదృష్టవశాత్తు బయటపడింది ప్రాణాలతో. ఇంత దారుణాన్ని కొట్టుకెడితే ఈ వీడియోలు చూసే తీరిక నాకు లేదు, ఈ గురించి చర్చించే అవసరం లేదు. నువ్వు కూడా నీ పని చూసుకొని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి స్థానంలో ఉన్న వ్యక్తి నుంచి మనం ఆశించేటువంటి వ్యాఖ్యానాలు ఇవి. ఆయనకు అంత తీరిక లేకపోతే తీరిక కల్పించాలి ప్రభుత్వం. ఆయనకి తీరిక లేకుండా ఉన్నారని చెప్పని ప్రజల సమస్య, యువత ఒక తరం ఘోషిస్తుంటే ఆ తరం ఏంటి, వాళ్ళ మాట కూడా వినడానికి సిద్ధపడినటువంటి సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి వైఖరి అన్యాయంగా ఉంది. ఇది ఒక న్యాయ వ్యవస్థకే కళంకం తెచ్చే విధంగా ఉందనేటువంటిది మా అభిప్రాయం. అలాగే మన రాష్ట్రంలో ఉన్న వాళ్ళ టీడీపీ పార్టీలు కూడా చాలా అన్యాయంగా వ్యవహరిస్తున్నాయి. ఏమి మౌనంగా ఉంటున్నారు. వాళ్ళకి దేశంలో ఏదో జరుగుతున్నట్టు, యువతరంలో విద్యార్థులు ఆందోళన ఉన్నట్టు, కానీ విద్యా వ్యవస్థ, పరీక్ష వ్యవస్థ అంతా ఛిద్రమైపోతుందని కానీ ఏమి వాళ్ళకేం పట్టినట్టే లేదు. అసలు వాళ్ళ పని వాళ్ళు చేసుకుని పోతున్నారు. అసలు ఏమి సెన్సిబుల్గా ఉండాలి పొలిటికల్ పార్టీలు. తెలుగుదేశం, వైసీపీ సెన్సిబుల్గా ఉండాలని కోరుతున్నా. వీటి పట్ల స్పందించి విద్యార్థి లోకానికి అండగా నిలబడాలి వాళ్ళు ప్రధానమైనటువంటి పార్టీలు. మోడీ పల్లకి మోయటానికి కాదు ప్రజలు వీళ్ళకి ఓట్లేసింది. ఈ రాష్ట్ర ప్రజలు మోడీ ప్రభుత్వాన్ని, వాళ్ళ పార్టీని తిరస్కరించారు. ఇక్కడ బీజేపీకి స్థానం లేకుండా చేశారు. అలాంటి బీజేపీని మీరు ఎందుకు ఆ పల్లకి మోస్తున్నారు? అందుకని ఇప్పటికైనా వీళ్ళు స్పందించాలి, విద్యార్థుల తరఫున నిలబడాలి. లేదని అంటే చరిత్ర వీళ్ళని క్షమించదు అని చెప్పి నేను చెప్పదలుచుకున్నాను. 2వ విషయం, భోగాపురం చరిత్రలోనే నిలిచిపోయే విధంగా భోగాపురం విమానాశ్రయానికి ప్రారంభోత్సవం చేస్తారు. భోగాపురం ఎవరిది? జిఎంఆర్ ఓ ప్రైవేట్ కంపెనీకి ఇచ్చారు. అంటే ప్రభుత్వ ఖర్చుతో ప్రైవేట్కి సోగు చేస్తారు మీరు. దానికి కావాల్సిన హంగు, ఎయిర్పోర్ట్ అంతా కూడా మీరు గవర్నమెంట్ ఖర్చు, ప్రజల సొత్తు. ఇది జిఎంఆర్ చేసుకోలేడా? దానికి సంబంధించిన అన్ని ఆయన ఏమైనా పేదవాడా? అంటే ప్రభుత్వం ఏమిటిది? ప్రభుత్వ ఖర్చు ఎందుకు పెట్టాలి? డబ్బులు లేవంటూ ఒకవైపు సంక్షేమ పథకాలకి డబ్బు దాచేసి తల్లికి వందనాన్ని కోతలు పెట్టేస్తున్నారు. ఇవన్నీ కోతలు పెట్టేస్తూ ఈరోజే ఉపాధ్యాయులు, గిరిజన ఉపాధ్యాయులు, గురుకుల పాఠశాలలో పనిచేసే ఉపాధ్యాయులు, వాళ్ళు 10-12 సంవత్సరాలకు పనిచేస్తున్న వాళ్ళని డిఎస్సికి ముందు హఠాత్తుగా తీసిపారేసి వీధుల్లోకి నెట్టేశారు. 20 రోజులుగా వాళ్ళు దీక్షలు చేస్తున్నారు. వాళ్ళ అతిగతి లేదు. ఒకవైపు మేము ఉద్యోగులు, మా ప్రభుత్వం ఉద్యోగ ప్రభుత్వం అంటారు, ఉద్యోగ ఉపాధ్యాయులకు అనుకూల ప్రభుత్వం అని. అక్కడ 100 మంది టీచర్లు ఆత్మహత్యలు చేసుకునే పరిస్థితిలోకి వచ్చారు. నిన్న వాళ్ళని ప్రత్యేకంగా మీడియా కూడా ఉంది, అందరూ కలిసి కాపాడారు. లేకపోతే పైనుంచి దూకితే ఏమై ఉండేది పరిస్థితి? అంత డెస్పరేషన్లో వాళ్ళు ఉన్నారు నిస్పృహలో ఉంటే. అలాంటి సమస్యలు పట్టవు, ఉపాధ్యాయుల సమస్యలు పట్టవు, ఉద్యోగులకు పిఆర్సీ లేదు,
ఇదేనా ప్రభుత్వ అనుకూల ప్రభుత్వం అని అంటే? ఇవన్నీ వదిలేసి ఇప్పుడు భోగాపురం చుట్టూ తిరిగి దాని చరిత్రలో నిలపాలా? భోగాపురం విమానాశ్రయానికి ఒక్కొక్కళ్ళ దగ్గర 2,000 రూపాయలు వసూలు చేస్తున్నారు. ఎక్కిన ఛార్జే, దిగిన ఛార్జ్. టికెట్తో సంబంధం లేకుండా 2,000 రూపాయలు ఎక్కిన, ఒకసారి ప్రయాణం ఎక్కి మళ్ళీ విమానాశ్రయంలో దిగితే ఎక్కేటప్పుడు పన్ను, మళ్ళీ రిటర్న్ వచ్చేటప్పుడు పన్ను. ఇంతకుముందు సెల్ ఫోన్లు ఉండేవన్నమాట. ఇన్కమింగ్కి అవుట్ గోయింగ్కి రెండుకి ఛార్జీలు వసూలు చేస్తాడు. ఎక్కడా లేదు ఈ సిస్టమ్. ఇంత దారుణంగా వినియోగదారులను దోచుకుంటూ ఉంటే భోగాపురం విమానాశ్రయంలో యూజర్ ఛార్జీల పేరుతోటి అలాంటి వాడికి ప్రభుత్వం డబ్బులు కేటాయించి సోకులు చేస్తుంది. ఇది ప్రభుత్వ పని, ఇది కాదు. ప్రభుత్వ పని ప్రజలకు సౌకర్యాలు కల్పించడం, ప్రజా సంక్షేమం చూడటం. వాళ్ళని మాత్రం గాలికి వదిలేస్తామని ఏజెన్సీలో గత అనేక రోజులుగా యూత్ పార్వతీపురం, పాడేరు, అరకు, రంపచోడవరం, ఒక చోట కాదు మొత్తం అన్ని ఏరియాలో, కేఆర్పురం అన్నిట్లో కూడా పెద్ద ఎత్తున యూత్ ఆందోళనలు చేస్తూ ఉంటే మాకు జీవో నెంబర్ 3 పునరుద్ధరించాలి, 170ని కాపాడాలని అంటే దాని మీద మాత్రం స్పందన లేదు. జీవో నెంబర్ 3 మీద గతంలో సుప్రీంకోర్టులో వేసినప్పుడు ఆనాడు ప్రభుత్వం, ఉమ్మడి రాష్ట్రంలో ప్రభుత్వాలు కానీ, ఆ తర్వాత విడిపోయిన తర్వాత కానీ తెలుగుదేశం ప్రభుత్వం, వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వం ఇద్దరు కూడా దాని పట్ల నిర్లక్ష్యం వహించిన కారణంగా 2020లో రద్దయింది. దీనికి ఎవరు బాధ్యత వహిస్తారు? ఇప్పుడు దాన్ని పునరుద్ధరిస్తామని చెప్పి 2 సంవత్సరాలు అయింది, అతిగతి లేదు. వాళ్ళని ఎలా న్యాయం చేస్తారు? ట్రైబల్స్కి న్యాయం చేస్తామంటే ఇదేనా వాళ్ళకి న్యాయం చేసే తీరు? జీవో నెంబర్ 3 అనుభవాన్ని దృష్టిలో పెట్టుకొని 170 మీద ఇప్పుడు కేసు వేస్తే, పెత్తందారులు, భూస్వాములు, నాన్ ట్రైబ్ పెత్తందారులు, భూస్వాములు సుప్రీంకోర్టులో కేసు వేస్తే ఇంతవరకు రాష్ట్ర ప్రభుత్వం స్పందన లేదు, కనీసం సమీక్ష లేదు. మేము రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తుంది, ఉన్నత స్థాయిలో అత్యంత నైపుణ్యం కలిగిన సీనియర్ లాయర్లను సుప్రీంకోర్టులో పెట్టి ఈ కేసు మీద ఒక స్పెషల్ టీముని వేసి మీరు ట్రైబల్స్ని కాపాడుకోవాలి, ట్రైబల్ హక్కులను కాపాడుతామని ముఖ్యమంత్రి చేసిన వాగ్దానం చిత్తశుద్ధితో చేసింది. కానీ అయితే మీరు నిపుణులైనటువంటి వాళ్ళని సీనియర్ అడ్వకేట్స్ని పెట్టి కేసు వెంటనే కౌంటర్ వేసి ప్రభుత్వం గిరిజనుల తరఫున నిలబడాలి. అలాగే దాన్ని రోజువారీ పర్యవేక్షణ చేయడానికి ఒక ప్రత్యేక బృందాన్ని, సీనియర్ అధికారులతో ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేయాలి. రెగ్యులర్గా సమీక్షలు చేయాలి. ముఖ్యమంత్రి కూడా వాళ్ళతో కూర్చొని సమీక్షలు చేయాలి. తద్వారా జీవో నెంబర్ 3 అనుభవం దృష్టిలో పెట్టుకుని 170ని కాపాడటంలో విఫలమైతే ప్రజలు ఈ ప్రభుత్వాన్ని కాపాడతాం అని ఉపన్యాసాలు చేయటం వల్ల ఉపయోగం లేదు. కాపాడేదానికి అవసరమైన నిర్దిష్ట చర్యలు తీసుకోవాలి. వెంటనే కౌంటర్ వేయాలి, సీనియర్ కౌన్సిల్స్ని పెట్టాలి, దానికి ఒక ఉన్నతాధికారులతో పర్యవేక్షణ కమిటీ వేయాలి, రోజువారీ దాన్ని చేయాలి. ఎట్టి పరిస్థితుల్లో 170 రద్దు కాకుండా కాపాడాల్సిన బాధ్యత ప్రభుత్వాన్ని, లేకపోతే వాళ్ళు ప్రజల ముందు బోన్లో నిలబడాల్సి వస్తుందని హెచ్చరిస్తూ ఉన్నాం.